అందరికీ నమస్కారం. నా పేరు రమ. రావణ బ్రహ్మ 8వ భాగం. రచయిత పున్నాగవల్లి తాన్యగారు. తన ప్రమేయం లేకుండానే కర్ణిక రావణ్ గుండెలపై పడింది. నడుంపై రావణ్ చేతి స్పర్శ తమ మొదటి రాత్రిని గుర్తు చేస్తూ ఉండగా భయంగా తనకి తెలియకుండానే రావణ్ని దూరంగా నెట్టింది కర్ణిక. కర్ణిక ప్రవర్తనలో విస్తుపోయాడు రావణ్. నువ్వు పడిపోబోయావని పట్టుకున్నానన్నాడు రావణ్ కర్ణిక వైపే అడుగు వేస్తూ. వద్దు, మీరు నన్ను తాకొద్దు అని అంటూ వెనక్కి అడుగు వేసింది కర్ణిక. నా వైపు నుండి తప్పు జరిగింది ఒప్పుకుంటాను, కానీ అంత మాత్రానికే నన్ను చూసి ఇంతలా భయపడ్డం, ద్వేషించడం కరెక్ట్ కాదన్నాడు రావణ్. రావణ్ భయంలో ఉండి చూసుకోకుండా రోడ్డు మధ్యలోకి వచ్చింది కర్ణిక. అది గమనించిన రావణ్, కర్ణిక ముందొచ్చి కారులో కూర్చో, రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోతున్నామన్నాడు రావణ్. కానీ రావణ్ మాటలేమీ పట్టించుకోవడం లేదు కర్ణిక. కర్ణిక మైండ్ అంతా తన మొదటి రాత్రి సంఘటనలు మీదనే సాగాయి. ఏం చేస్తుందో తనకి తెలియకుండా వెనక్కి అడుగులు వేస్తోంది కర్ణిక. అంతలో దూరంగా లారీ రావడం గమనించిన రావణ్, హేయ్ ఇట్రా అని అంటూ లారీ వస్తోందన్నాడు రావణ్ కర్ణిక వైపే అడుగులు వేస్తూ. కర్ణిక మాత్రం రావణ్ మాట వినిపించుకోకుండా ఇంకా వెనక్కి అడుగులు వేస్తోంది. లారీ డ్రైవర్ కర్ణికను గమనించి హారన్ కొడుతున్నా కూడా ఆమె వినిపించుకోవడం లేదు. లారీ కర్ణికకు దగ్గరగా వచ్చేసింది. దాంతో ఒక్క అడుగు ముందుకు వేసి కర్ణిక చేతిని పట్టుకొని యువతలకు లాగాడు రావణ్. కానీ కర్ణికను యువతలకు లాగే క్రమంలో అటుగా వస్తున్న 2 వీలర్ని చూసుకోలేదు రావణ్. దాంతో రావణ్ మోచేతినది గుద్దుకుంది. 2 వీలర్ పక్కకు పడిపోయాడు రావణ్. అది గమనించిన కర్ణిక వెంటనే రావణ్ దగ్గరికి వెళ్ళింది కంగారు పడుతూ. రావణ్ మోచేతి నుండి వస్తున్న రక్తాన్ని చూసి, అయ్యో ఇదంతా నా వల్లే జరిగింది, రండి హాస్పిటల్కి వెళ్దామంది కర్ణిక కంగారుగా. పర్వాలేదు, ముందు నువ్వు రోడ్డు మీద నుంచి పక్కకు రా అన్నాడు రావణ్ పైకి లేస్తూ. సారీ అండి, నేను చూసుకోలేదంది కర్ణిక కలలో నీళ్ళు తిరుగుతుండగా. మనం చేసే అన్ని పనులకి మనం బాధ్యత వహించలేం, కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అంతే అని అంటూ కార్ వైపు అడుగులు వేశాడు రావణ్. మౌనంగా కారులో కూర్చుంది కర్ణిక. కార్ స్టార్ట్ చేశాడు రావణ్. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది. రావణ్ చేతి నుండి వస్తున్న రక్తాన్ని చూస్తూ దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి వెళ్దామంది కర్ణిక. రావణ్ ఏమీ మాట్లాడలేదు. తన వల్లే ఇదంతా జరిగింది అన్న భావన కర్ణికను నిలవనీయడం లేదు. అతని మౌనం మరింత అసహనానికి గురిచేస్తోంది కర్ణికను. రక్తం ఆగడం లేదు. దయచేసి ఏదైనా హాస్పిటల్ ముందు కారాపండి అని అంది కర్ణిక. అయినా సరే ఏమీ మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు రావణ్. ఇంక సహనాన్ని కోల్పోయిన కర్ణిక, నేను మాట్లాడేది మీకు అర్థమవుతోందా? మీతోనే ఎందుకలా మౌనంగా ఉన్నారు అంది కర్ణిక సహనంగా. ఒక్కసారి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు రావణ్. విస్తుపోయి చూసింది కర్ణిక. ఇప్పటి వరకు నన్ను చూసి భయపడుతూ దూరం దూరం జరిగావు కదా, మరిప్పుడు ఎందుకు నాకు చిన్న దెబ్బ తగిలేసరికి అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు రావణ్ కర్ణిక వైపే సూటిగా చూస్తూ. ఆ మాటకు సమాధానం దొరకలేదు కర్ణికకు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా, మరి నిన్నటి నుంచి నువ్వు ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నీ అంతటి నువ్వు మాట్లాడడం సంగతి పక్కన పెట్టు. నేను మాట్లాడినా కూడా బెదిరిపోతున్నావు, మొహం మీదే తలుపేస్తున్నావు. మరి వీటన్నిటిని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు రావణ్. కర్ణిక ఏమీ మాట్లాడలేకపోయింది. నాకు తెలుసు, మన మొదటి రాత్రి నీతో క్రూరంగా ప్రవర్తించాను, అది నా తప్పే ఒప్పుకుంటాను, కానీ అందుకు ఇంత పెద్ద శిక్ష. సరే, కనీసం నాకు మాట్లాడే అవకాశం అన్నా ఇచ్చావా అని అన్నాడు రావణ్. ఎందుకో రావణ్ అలా అడిగేసరికి తప్పంతా తనదే అనిపించింది కర్ణికకు. మాట్లాడు కర్ణిక, ఇప్పటికైనా మనసు వ్యక్తి మాట్లాడు అని అన్నాడు రావణ్. క్షమించండి, నాకు మిమ్మల్ని చూస్తే భయం తప్ప మరో ఆలోచన రావడం లేదు. దాంతో మీతో మాట్లాడలేకపోతున్నానంది కర్ణిక. కర్ణిక వైపే సూటిగా చూశాడు రావణ్. రావణ్ వైపు సూటిగా చూసి ధైర్యం లేక కర్ణిక మాత్రం తలదించుకుంది. కర్ణిక అని పిలిచాడు రావణ్. చిన్నగా తలపైకెత్తి చూసింది కర్ణిక. అన్ని భయాలు వదిలి నాతో 1 గంట సమయం గడపగలవా అని అడిగాడు రావణ్. గంట సమయమా? అది ఇతనితో ఒంటరిగా. ఇలా అడుగుతున్నానంటే ఇదే నా మనసులో ఆలోచన ఏమిటో అని తన మనసులో అనుకుంది కర్ణిక. కర్ణిక మనసు చదివినట్టుగా, ట్రస్ట్ మీ, నా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ఏ చిన్న ఇబ్బంది కనిపించినా మరుక్షణమే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు రావణ్. రావణ్ అంత కన్విన్స్గా మాట్లాడడంతో ఒప్పుకున్నట్టుగా అతని వైపు చూసింది కర్ణిక. ఆ చూపుల భావం అర్థం చేసుకున్న రావణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటూ కార్ని స్టార్ట్ చేశాడు. ఒప్పుకుంది, కానీ గుండెల్లో దడ మొదలైంది కర్ణికకు. అది ఒక కొండ ఎండింగ్ స్పాట్. చుట్టూ ఉన్న నేచర్ చాలా అందంగా ఉంది. చల్లని గాలి, ఎటు చూసినా చుట్టూ చక్కని పచ్చదనం. అవన్నీ చూసి కర్ణికకు తన ఊరు గుర్తొచ్చింది. ఆ క్షణం పక్కన రావణ్ ఉన్న సంగతి కూడా మైమర్చిపోయింది కర్ణిక.
సంతోషంగా చుట్టూ ఉన్న నేచర్ని చూస్తూ ఉండిపోయింది. ఈ ప్లేస్ నీకు నచ్చిందా అని అడిగాడు రావణ్. రావణ్ మాట వింటూనే ఇహలోకంలోకి వచ్చింది కర్ణిక. మౌనంగా రావణ్ వైపు తిరిగి చూసింది. నచ్చిందన్నట్లుగా తలూపింది కర్ణిక. ఇలా తల ఊపే కంటే ఆ భావం మీద మాటలో చెప్తే బావుంటుంది కదా! ఏ స్వరపేటిక అరిగిపోతుందనే భయమా? అన్నాడు రావణ్. లేదు, నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే మా ఊరు గుర్తొచ్చింది అంది కర్ణిక. నీకు మీ ఊరంటే అంతిష్టమా? అన్నాడు రావణ్ మెల్లిగా కర్ణికను మాటల్లో పెడుతూ. చాలా, చాలా అంటే చాలా ఇష్టం అంది కర్ణిక. ఓ, ఇంకా ఏమేమి ఇష్టం నీకు అని అడిగాడు రావణ్. మా ఊరు, అమ్మ, నాన్న అంటే ఇష్టం. అంతకన్నా నన్ను అమ్మలా చూసుకునే అత్తయ్య అంటే ఇంకా ఇష్టం అని అంది కర్ణిక. ఓ, మరి ఆ అత్తయ్య కొడుకంటే ఇష్టం లేదా అని అడిగాడు రావణ్. రావణ్ మాటల్లో తక్కువ అర్థం కాలేదు కర్ణికకు. అత్తయ్య కొడుకా అంటే ఎవరబ్బా అని మనసులో అనుకుంటూ అది రావణి అని అర్థమై టక్కున తలదించుకుంది కర్ణిక. కనీసం నోరు తెరిచి అడిగినందుకైనా నేనంటే ఇష్టమే అని చెప్తావేమో అనుకున్నాను అని అన్నాడు రావణ్. రావణ్ ఈ విధంగా ఎప్పుడైతే మాట్లాడతాడో కర్ణికకు భయం స్టార్ట్ అవుతుంది. అది ఎంతగా నియంత్రించుకుందామనుకున్నా అతనికి సాధ్యపడదు. కర్ణిక ఫేస్లో తొణికిసలాడే భయాన్ని గమనిస్తూ, సర్లే, నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు, అర్థం చేసుకోగలను. కానీ మళ్ళీ నువ్వు నన్ను చూసి భయపడటం మాత్రం స్టార్ట్ చేయకన్నాడు రావణ్. రావణ్ మాట తీరుకి చిన్నగా నవ్వింది కర్ణిక. ఆ నవ్వు చూసి కర్ణిక, ఇప్పుడు ఈ క్షణం నా మనసులో అనిపించిన భావాన్ని చెబితే నువ్వు నమ్ముతావా అని అడిగాడు రావణ్. చెప్పండి, ఖచ్చితంగా నమ్ముతాను అని అంది కర్ణిక. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా అంటే నిండు చందమామని చూస్తే మన మనసులో ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నువ్వు నవ్వుతున్నప్పుడు చూస్తుంటే అలాంటి ఫీలింగే వస్తుందన్నాడు రావణ్. రావణ్ మాటల్లో పొయట్రీని ఏమాత్రం ఊహించని కర్ణిక రావణ్ని చూస్తూ ఉండిపోయింది. సడన్గా రావణ్ ప్యాంట్ జేబులో చేతులు పెట్టి ఏదో బయటకు తీయబోతూ ఆగిన కర్ణికను చూసి, నాకు ఎప్పుడైనా సంతోషంగా అనిపిస్తే స్మోక్ చేయాలనిపిస్తుంది. నీ అభ్యంతరం ఏమీ లేకపోతే స్మోక్ చేయవచ్చా అని అడిగాడు రావణ్. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది కర్ణిక. ఇట్స్ ఓకే, స్మోక్ చెయ్యనులే అన్నాడు రావణ్. పర్వాలేదు, మీరు స్మోక్ చెయ్యండి అని అంది కర్ణిక నిదానంగా. థ్యాంక్ యూ అంటూ చిన్నగా నవ్వి సిగరెట్ తీసి వెలిగించి ఒక్క దమ్ము లాగి రిలీఫ్గా గాల్లోకి పొగ వదులుతూ, అబ్బా, ఇప్పుడు రిలీఫ్గా ఉంది. ఇందాకటి నుంచి స్మోక్ చెయ్యమని మనసులో ఒకటే ఆరాటం, కానీ మళ్ళీ నువ్వు ఇబ్బంది ఫీల్ అవుతావేమోనని ఆగాను అని అన్నాడు రావణ్. కర్ణిక రావణ్ వైపు చూస్తూ ఉండిపోయింది. అంతలో సిగరెట్ పొగ కర్ణిక వైపు రావడంతో చిన్నగా తగ్గింది. అది గమనించిన రావణ్ సారీ అంటూ గబగబా 2 దమ్ముల్లాగి సిగరెట్ని కింద పడేసి కాలుతో నలిపేశాడు రావణ్. కర్ణికకు కాలు నొప్పిగా అనిపించడంతో ఒక కాలిపై బ్యాలెన్స్ చేసుకొని రెండో కాలు చిన్నగా పైకెత్తింది కర్ణిక. అది చూసి రావణ్ కర్ణికకు దగ్గరగా వచ్చాడు. దాంతో 2 కాళ్ళు కింద పెట్టి స్టడీగా నించుంది కర్ణిక. కాళ్ళు నొప్పిగా ఉన్నాయా అని అడిగాడు. లేదంది కర్ణిక అబద్ధం చెప్తూ. కానీ ఆ అబద్ధాన్ని పసిగట్టిన రావణ్, పోనీ కారులో కూర్చుందాం నడు అని అన్నాడు. బయట ఇంత అందమైన వాతావరణాన్ని, చల్లటి గాలిని వదిలేసి లోపల ఆ కరెంటు గాలిలో ఉండడం ఎందుకు, ఇక్కడే ఉందామంది కర్ణిక. కర్ణిక ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు. ఎందుకు అని అడిగింది కర్ణిక అనుమానంగా. నేనేం నిన్నెత్తుక్కోనులే, కళ్ళు మూసుకో అన్నాడు రావణ్. మరో దారి లేక చిన్నగా కళ్ళు మూసుకుంది కర్ణిక. సడన్గా రావణ్ కర్ణిక నడుంపై చేతులు వేసి ఆమెనెత్తుకుని కార్ బ్యానెట్పై కూర్చోపెట్టాడు. రావణ్ చేతి స్పర్శ తగలగానే టక్కున కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నారు మీరు అంటూ చిన్నగా గుంజుకుంది కర్ణిక. కానీ అప్పటికే రావణ్ కర్ణికను కార్ బ్యానెట్పై కూర్చోపెట్టేశాడు. అంతలోనే తేరుకొని కిందకు దిగబోతున్న కర్ణికకు అటు ఇటు చేతులు వేసి కార్ బ్యానెట్పై వేసి, నీకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయని అర్థమైంది, అందుకే నిన్నిలా కూర్చోపెట్టానన్నాడు రావణ్. చెబితే నేనే బ్యానెట్పై ఎక్కి కూర్చుంటాను కదా అని అంటూ చిన్నగా గొనిగింది కర్ణిక. నీ హైట్కి కార్ బ్యానెట్ అందదు అన్నాడు రావణ్. ఎందుకు అందదు? బ్యానెట్ ఏమంత పెద్ద హైట్ లేదుగా అని అంది కర్ణిక. అయితే కార్ బ్యానెట్ నీ అంతటా నువ్వు ఎక్కగలను అంటావు, అంతేనా అన్నాడు రావణ్. హా అని అంది కర్ణిక. సరే అయితే ఎక్కి చూపించు చూద్దాం అని అంటూ కర్ణికని ఎత్తుకొని కార్ కిందకి దించాడు రావణ్. అబ్బా, దిగమని చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంటూ కార్ బ్యానెట్ ఎక్కడానికి ట్రై చేస్తుంది కర్ణిక. కానీ కర్ణిక కొంచెం హైట్ తక్కువ అవడం వల్ల అది తనకు సాధ్యపడదు. తన ప్రయత్నాలన్నీ చూసి చిన్నగా నవ్వుకుంటాడు రావణ్. రావణ్ నవ్వు చూసి లోపలే ఉడుక్కుంటూ ఎలాగైనా ఎక్కి తీరాలని మనసులో అనుకుంటూ కార్ బ్యానెట్ పైకి చిన్నగా ఎగిరింది కర్ణిక. కానీ బ్యాలెన్స్ చేయలేక
బ్యానెట్ మీద నుండి జారి రావణ్‌పై సడెన్‌గా పడిపోయింది కర్ణిక. కర్ణిక అలా సడెన్‌గా పడడం వల్ల బ్యాలెన్స్ చేసుకోలేక రావణ్ కూడా వెనక్కి పడిపోయాడు. రావణ్‌పై కర్ణిక పడింది. ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి. ఆ దృశ్యం చూసి నవ్వుతున్నట్లుగా చెట్లు చిన్నగా ఊగుతూ గాలిని వీస్తున్నాయి. సమయం సంభవించిందా అన్నట్టు ఇద్దరిలో ఏ కదలిక లేకుండా అలా ఉన్నారు. ఇద్దరి ఆలోచనలు ఆగిపోయాయి. పెళ్ళైన దగ్గర నుంచి కాస్తో కూస్తో కర్ణిక రావణ్‌తో మాట్లాడింది ఈరోజే. అదే ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందనుకుంటే ఇలా తనకంత దగ్గరగా రావడం, రావణ్‌లో కొత్త ఆలోచనలు పురివిప్పుతున్నాయి. అందుకు వాతావరణం కూడా ఎంతో సహకరిస్తోంది. కర్ణిక పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఏ ఆలోచన లేదు. ఏ భయమూ లేదు. రావణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అలా ఉండిపోయింది కర్ణిక. తనకే తెలియకుండా రావణ్ చేతులు మెల్లిగా కర్ణిక నడుమును చుట్టుకున్నాయి. ఆ చర్యతో వెంటనే ట్రాన్స్ నుండి బయటకొచ్చింది కర్ణిక. రావణ్ నుంచి పైకి లేవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే రావణ్ చేతులు పట్టు బిగుసుకున్నాయి. ఒక్కసారిగా మొదటి రాత్రి సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది. భయంతో బిగుసుకుపోయి రావణ్‌ని దూరంగా నెట్టేసింది కర్ణిక. దాంతో ఒక్కసారిగా తేరుకున్నాడు రావణ్. కర్ణికపై తన చేతి పట్టు సడలించాడు రావణ్. టక్కున రావణ్ మీద నుండి పైకి లేచింది కర్ణిక. పైకి లేచిన రావణ్‌కి తన తప్పేంటో అర్థమైంది. కర్ణిక వైపు చూశాడు రావణ్. రావణ్ మీద పడ్డం వల్ల చీర పక్కకు తప్పుకుంది కర్ణికకు. అటువైపుకు తిరిగి చీర సర్దుకుంది కర్ణిక. చీర సెట్ చేసుకొని మౌనంగా వెళ్ళి కారులో కూర్చుంది. కర్ణిక రావణ్‌కి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. రావణ్ కూడా సైలెంట్‌గా వెళ్ళి డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. ఆనాటి సంఘటన గుర్తు రావడంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అది రావణ్‌కి కనిపించనివ్వకూడదన్న భావంతో విండో వైపు తల తిప్పి బయటికే చూస్తూ ఉంది కర్ణిక. కర్ణిక కన్నీళ్లు కనిపించకపోయినా ఆమె బాధను అర్థం చేసుకున్నాడు రావణ్. మెల్లిగా కర్ణిక చేతిని చెయ్యేశాడు. ఉలికిపాటుతో ఒక్కసారిగా రావణ్ వైపు చూసింది కర్ణిక. దాంతో కర్ణిక కళ్ళలో కన్నీళ్లు చూసి చలించిపోయాడు రావణ్. కర్ణిక ప్లీజ్ ఏడవకు. నా ప్రమేయం లేకుండా నీతో అలా ప్రవర్తించానే కానీ నీ మనస్సును నొప్పించే ఉద్దేశం నాకు లేదన్నాడు రావణ్. కర్ణిక ఏమీ మాట్లాడలేదు. కర్ణిక నిస్సహాయ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమవుతోంది. కానీ దాన్ని అవకాశంగా మలుచుకోవాలని నాకు ఏ కోశాన లేదు. నీతో మనసు విప్పి మాట్లాడి ఇన్ని రోజులుగా నా మనసులో దాగి ఉన్న బాధను నీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇలా ప్రవర్తించి నీ మనసులో నా స్థానంని నేను ఇంకా దిగజార్చుకున్నాను అంటూ బాధపడ్డాడు రావణ్. రావణ్ బాధను అర్థం చేసుకుని ప్రయత్నించింది కర్ణిక. ఏం మాట్లాడకపోయేసరికి బాధపడకండి. నేను మీ గురించి ఏం తప్పుగా అనుకోవడం లేదంది కర్ణిక నిదానంగా. నిజమా కర్ణిక? నీ మనసులో నాకు ఇంకా స్థానం ఉందా? అని ప్రశ్నించాడు రావణ్. అనుమానంగా ఉంది అని అంది కర్ణిక నిదానంగా. కర్ణిక నీకసలు ఈ సంబంధం ఎలా వచ్చిందో తెలుసా? అని అడిగాడు రావణ్. సడన్‌గా తెలుసన్నట్టుగా చూసింది కర్ణిక. ఎలా వచ్చింది అనుకుంటున్నావు? అడిగాడు రావణ్. మా ఊర్లో ఉన్న మీ గెస్ట్ హౌస్‌లో తోటమాలిగా పనిచేస్తాడు మా నాన్న. అప్పుడప్పుడు నేను కూడా మా నాన్న కోసం ఈ గెస్ట్ హౌస్‌కి వస్తూ ఉండేదాన్ని. అలా ఒకసారి మా నాన్న కోసం వచ్చినప్పుడు అక్కడ అత్తయ్య గారు, మావయ్య గారిని చూశాను. వాళ్ళని చూడడం అదే మొదటిసారి. దాంతో కాస్త భయంగా అనిపించి వెనక దారి నుండి మా నాన్న దగ్గరికి వెళ్ళానంటూ ఆగింది కర్ణిక. అక్కడ నువ్వు విరబూసిన గులాబీ మొక్కలను చూసి చాలా సంతోషపడ్డావు. చిన్న పిల్లలాగా వాటి మధ్య నవ్వుతూ గెంతులు వేశావు. అప్పుడు అక్కడికి వచ్చిన మీ నాన్నని నీ నెత్తి మీద మొట్టికాయ వేశారు. అమ్మగారు, అయ్యగారు కుటుంబం అంతా వచ్చారు. కాస్త కుదురుగా ఉండు అని అన్నారు మీ నాన్న. అవునా? అని అన్నాడు రావణ్ ఆశ్చర్యంగా. రావణ్ వైపు చూస్తూ అవును. కానీ ఇదంతా మీకెలా తెలుసు? అంది కర్ణిక. అదే కాదు ఆ తర్వాత జరిగింది కూడా తెలుసు అన్నాడు రావణ్ చిన్నగా నవ్వుతూ. ఏం చెప్తాడో అన్నట్లుగా రావణ్ వైపే చూస్తూ ఉండిపోయింది కర్ణిక. అబ్బా! గులాబీ పూలు చాలా బావున్నాయి నాన్న అని అంటూ నువ్వు ఒక గులాబీ పువ్వు కోసుకోబోయావు. కానీ మీ నాన్నగారు నిన్ను మందలిస్తూ వద్దని వారించారు. కానీ నువ్వు మీ నాన్నగారి మాట విన్నట్టే ఉండి మీ నాన్నగారు అటువైపు తిరగగానే టక్కున మీ నాన్నగారికి తెలియకుండా గులాబీ పువ్వు కోసేశావు. అది గమనించిన మీ నాన్నగారు తప్పమ్మా, ఇక్కడ పనిచేయడం వరకే మన బాధ్యత. అంతకు మించి ఆశపడటం తప్పు. ఆ పువ్వు ఇచ్చేసేయ్ అని అన్నారు మీ నాన్నగారు. ఏడుపు మొహం వేసుకొని నువ్వు ఆ పువ్వు మీ నాన్నగారికి ఇచ్చేశావు. నువ్వు మీ నాన్నగారి కోసం తీసుకొచ్చిన క్యారేజీని వరండాలో పెట్టి వెళ్ళబోతూ ఉండగా మా అమ్మ నిన్ను పిలిచింది. మొదటిసారి మా అమ్మతో పరిచయం కాబట్టి పిలవగానే రాకుండా మీ నాన్న వైపు ఎదురుగా చూసావు. మీ నాన్నగారు వెళ్ళమని కళ్ళతో సైగ చేయడంతో నువ్వు మా అమ్మ దగ్గరికి వచ్చావు. మా అమ్మ నీ తలలో ఆ గులాబీ పువ్వుని పెడుతూ
మీ నాన్నగారిని చూస్తూ, "ఏం వెంకట్రావు, ఇన్ని పువ్వులు ఉన్నాయి కదా! ఒక్క పువ్వు కోసుకొని తన తలలో పెట్టుకుంటే ఏమైందని" అని తలలో పెట్టుకుందామని తను ఎంతో ఆశగా ఆ పువ్వుని కోసుకుంది కదా! మరి నువ్వలాంటి పువ్వును తీసుకొని ఆ కృష్ణయ్య పాదాల దగ్గర ఉంచావు. ఇదేమైనా బావుందా? ఆ కృష్ణయ్యకు నువ్వు కాకపోతే పువ్వులు, పళ్ళు సమర్పించడానికి చాలామందే ఉన్నారు కానీ, నీ బిడ్డ సంతోషం చూడాల్సింది నువ్వే కదా! ఇలా ఎప్పుడూ ప్రవర్తించకు అంది మా అమ్మ. 2 జడలు వేసుకొని, డార్క్ పింక్ కలర్ లంగా, దానికి నేవీ బ్లూ కలర్ బార్డర్ ఉన్న లంగా, పింక్ కలర్ బ్లౌజ్, నేవీ బ్లూ కలర్ ఓణి. నువ్వు చాలా భయంగా మా అమ్మ వైపు చూస్తున్నప్పుడు, నీ అమాయకమైన పేరు చూసి నేనెంతగా ముచ్చటపడ్డానో నీకు తెలీదు అన్నాడు. రావ అంటే మీరక్కడే ఉన్నారా? నేను చూడలేదే అని అంది కర్ణిక అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటూ. నేను నీకు కనిపించే అవకాశమే లేదు. ఎందుకంటే నేను టెర్రస్ మీద ఉండి ఇదంతా చూశాను. నేను మొదటిసారి చూసిందప్పుడే కానీ నీ పేరు నాకు తెలీదు అన్నాడు రావణ్. అయితే మీకు నేను పెళ్లి కాకముందే తెలుసా? అంది కర్ణిక. తెలుసా అంటే పూర్తిగా కాదు. అనుకోకుండా నేను డాబా మీద నుండి చూశాను. తర్వాత రోజే మేము హైదరాబాద్ వచ్చేయడంతో నా వర్క్ బిజీలో నేను పడిపోయాను. ఆ తర్వాత నెల రోజులకి సడన్‌గా మా అమ్మ నీ ఫోటో చూపించి, "ఈ పిల్లనిచ్చి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నామని" అంది. ఫోటోలో నిన్ను చూసి పూర్తిగా నేను షాకయ్యాను. ఆ రోజు జరిగిన ఆ సంఘటన అంతా కూడా నా కళ్ళ ముందు కదలాడింది. అప్పుడే నాకర్థమయింది, ఈ మొదటి చూపులోనే నేను నిన్ను ప్రేమించానని. ఒక్కసారిగా ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది. కానీ మరు నిమిషంలోనే నేనున్న పరిస్థితి గుర్తొచ్చి, "వద్దు, నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఈ అమ్మాయే కాదు, ఏ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను" అని చెప్పానన్నాడు రావణ్. ఆశ్చర్యంగా రావణ్ వైపే చూసింది కర్ణిక. మొదటి చూపులోనే ఇష్టపడ్డానని చెప్పి తీరా పెళ్లి చేసుకోమంటే ఈయనెందుకొద్దన్నాడు అని కదా మీ అనుమానం. దానికి నా దగ్గర సమాధానం ఉంది కానీ, వినే ధైర్యం నీకు ఉందా అని ప్రశ్నించాడు రావణ్. రావణ్ మాటలు కర్ణికలో భయాన్ని రేపుతున్నాయి. కర్ణిక వైపే చూశాడు రావణ్. నిన్ను భయపెడుతున్నానా అన్నాడు రావణ్. లేదని అబద్ధం చెప్పను కానీ, ఈ భయాన్ని నేను జయించాలనుకుంటున్నాను. మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అగమ్య గోచరంగా ఉన్న నా జీవితానికి అర్థం వెతుక్కోవాలనుకుంటున్నాను అని అంది కర్ణిక. అందరూ అనుకున్నట్టుగా నా జీవితం పూలతోట మాత్రమే కాదు, ముళ్ళతో కూడిన పూలతోట అన్నాడు రావణ్. సడన్‌గా వచ్చిన తులసమ్మ వెంకట్రావుని చూసి ఉమాదేవి కాస్త కంగారు పడినా మళ్ళీ అంతలోనే తేరుకొని రండి రండి వస్తున్నట్టు కబురైనా చేయలేదేంటి? చేస్తే స్టేషన్‌కి బండి పంపించేదాన్ని కదా అంది ఉమాదేవి. పర్వాలేదు పెద్దమ్మగారు, ఇదేమంత దూరం అని స్టేషన్ నుంచి 2 అడుగులు వేస్తే ఇల్లు వచ్చేసింది అని అన్నాడు వెంకట్రావు. అదేంటన్నయ్య గారు ఆ పిలుపు? నాకేమాత్రం నచ్చలేదు. చక్కగా చెల్లెమ్మ అని పిలవండి అని ఉమాదేవి వరుసకు వియ్యపురాలైనప్పటికీ ఉమాదేవిని అలా పిలవలేకపోతున్నాడు వెంకట్రావు. అతని దృష్టిలో ఉమాదేవి యజమానురాలు. అందుకే ఇబ్బందిగా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు వెంకట్రావు. తులసమ్మ చేతిలో క్యాన్ అందుకుంటూ, కూతురి కోసం ఏదో తెచ్చినట్టున్నావు. కూతురికేనా మాకు కూడానా అని అంది ఉమాదేవి. అయ్యో ఎంత మాట! మీ తర్వాత ఎవరైనా అంది తులసమ్మ కళ్ళతోనే కర్ణికని వెతుకుతూ. తులసమ్మ ఎదురుచూపు పసిగట్టిన ఉమాదేవి, అబ్బాయి కర్ణిక కలిసి బయటికి వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. ఈలోపు మీరు భోజనం చేద్దురుగాని రండి అని అంది ఉమాదేవి. కూతురి ఇంట భోజనం చేయడం అంతగా నచ్చని వెంకట్రావు, అయ్యో పర్వాలేదమ్మా, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు సద్దన్నం తినే బయలుదేరాం. ఆకలి లేదు అని అన్నాడు వెంకట్రావు. ఇంటి దగ్గర తిని, నాకు కూడా ఈ పాటికి 3 గంటలవుతుంది. లోపల ఆకలి వేస్తూ ఉంటుంది. మీరు మొహమాట పడకుండా భోజనానికి రండి అని అంటూ అంది ఉమాదేవి. అన్నిసార్లు బ్రతిమలాడించుకోవడం బాగోదనుకొని ఇష్టం లేకపోయినా చేశామంటే చేశామని అన్నట్టుగా భోజనాల్ని కానించారు తులసమ్మ, వెంకట్రావులు. భోజనాలు ముగిసిన తర్వాత మా ఊరిలో జాతర జరుగుతోంది. ఊరిలో ఉన్న ప్రతి ఆడపిల్ల గుడికి వచ్చి పసుపు కుంకాలు అమ్మవారికిస్తే శుభం జరుగుతుందని అంతా అంటూ ఉంటారు. మీరు, వారు, అబ్బాయి గారు, అమ్మాయి వస్తే బావుంటుందని జాతరకి పిలవడానికే వచ్చామన్నాడు వెంకట్రావు. ఓ, గంగాలమ్మ జాతర అప్పుడే చేస్తున్నారా? ఎప్పుడు పై నెలలోనే కదా చేస్తారు అని అంది ఉమాదేవి. అవునమ్మా, ఆ మాట నిజమే కానీ ఈ ఏడాది మూడం వచ్చింది. అందుకే ముందుగా జాతర చేస్తున్నారు. 4 రోజుల నుండి సంబరాలు మొదలవుతాయి. ఇంకా ఆఖరి రోజు ఆదివారం. అమ్మవారిని చూడ్డానికి 2 కళ్ళు చాలవేమో అన్నట్టుగా ఉంటుంది. మీరందరూ జాతరకి తప్పకుండా రావాలని తులసమ్మ. తప్పకుండా రావడానికే ప్రయత్నిస్తాం. మేము వచ్చినా రాకపోయినా అబ్బాయిని, అమ్మాయిని మాత్రం పంపిస్తానంది ఉమాదేవి.
అలా అంటే ఎలాగమ్మా? మీరందరూ వస్తే మాకదే సంతోషం అంది తులసమ్మ. నిజమే. కానీ వారు ఉదయం ఫ్లైట్‌కి బిజినెస్ పని మీద మలేషియా వెళ్తున్నారు. ఎప్పుడొస్తారో తెలియదు. అందుకే అవన్నీ చూసుకొని కుదిరితే నేను బయలుదేరతాను అని అంది ఉమాదేవి. తులసమ్మ కళ్ళన్నీ ఇంటి గుమ్మం వైపు ఉండడం గమనించిన ఉమాదేవి ఈ పాటికొచ్చేయాలి ఇంకా రాలేదు. ఎందుకో ఫోన్ చేస్తానుండండి అని అంది ఉమాదేవి. వద్దులేమ్మా! వాళ్ళేదో సరదాకి బయటికి వెళ్లారు కదా అని అంది తులసమ్మ. కథ ఇంకా ఉంది. మరి రావణ్ నిజంగా కర్ణికను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా? మరి ఎందుకు అలా తనతో ప్రవర్తించాడు? మరి తన గతమేంటో రావణ్ చెప్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.